రామ్ నారాయణ్ రామ్. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, స్థాయికి అనుగుణంగా ఎవరికైతే ఏ మంత్రం ఇవ్వబడిందో ఆ మేరకు దీక్ష కూడా ఇవ్వబడుతుంది. ఇక్కడ వచ్చిన సాధకులు, మహానులు, అవతారులు, సిద్ధపురుషులు ఎవరి అయినా ప్రతి ఒక్కరి మంత్రానికి తమ తమ ప్రత్యేక పని ఉంటుంది. మీకు ఇచ్చిన మంత్రంతో మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. ఈ లోకపు గందరగోళంలో మళ్ళీ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళడం ఒక సంగతి, నదిలో లేదా చెరువులోకి వెళ్ళడం ఇంకొక సంగతి. ప్రతి ప్రదేశానికి తన ప్రత్యేకత ఉంది. జన్మసిద్ధమైన గురువు నుంచి దీక్ష తీసుకుంటే ఇక ఈ భవబంధ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిన అవసరం ఉండదు. అన్నీ ఒక చక్రంలా సాగుతూనే ఉన్నాయి.